హలో అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మేము లాల్‌బాగ్ ఫ్లవర్ షోకి వెళ్తున్నాము. సో, ఇక్కడ చూడండి క్యూలో వెళ్తున్నారందరూ. సో, మేము గూడా క్యూలోని రావాలి. సో, అందుకు వెనకెళ్తున్నాము. క్యూలో రావాలి గదా! మధ్యలో తిరగలేదు. సో, వెనక నుంచి వచ్చేసాం. అండ్ వ్యూవర్స్‌కి ఒక ముఖ్య గమనిక. పార్ట్ 1 వచ్చేసి ఆహ్, ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో పెడతాము. ఒకసారి వెళ్లి ఆ లింక్ క్లిక్ చేయండి. పార్ట్ 1 వస్తుంది. దాంట్లో లాల్‌బాగ్ ఇంట్రడక్షను కొన్ని కొన్ని ప్లేసెస్ పెట్టున్నాను. సో, ఎవరైనా చూడాలనుకుంటే ఆ లింక్‌ని క్లిక్ చేయండి. ఓపెన్ అవుతుంది. చూసి ఒకసారి లైక్, కామెంట్ చేయండి. సో, మొత్తానికి క్యూలో అయితే వచ్చేస్తున్నాము. సో, ఇక్కడ చూడండి మా ఫ్యాన్స్. నేను సెల్ఫీ స్టిక్ పైకి ఎత్తేసరికి అందరూ నా వీడియోని చూస్తున్నారు. సో, ఇదండి క్యూ. ఫ్లవర్ షోకి ఇంకొంచెం దగ్గరలో ఉన్నాము. సో, జనాలు చూడండి బాగా వచ్చున్నారు. ఒక జాతరలో వచ్చినట్టు వచ్చినారు. ఒక స్టేడియంలో జనాలు ఉన్నట్టున్నారు. మామూలుగా లేరు. ఇక్కడ చూడండి అటు సైడ్ నుంచి ఒక రో వస్తుంది. ఇటు సైడ్ నుంచి మాదొక రో. ఇదండి ఎంట్రన్స్ ఫ్లవర్ షోకి. సో, ఇక్కడ చూడండి అంబేద్కరు, ఆయన వెనకాల పార్లమెంట్ ఉంది. సో, అదేవిధంగా చూడండి అటు సైడ్ నుంచి ఒక రో వచ్చింది. సో, వాళ్ళ జనాలు ఇటు సైడ్ నుంచి మేము ఒక రో వస్తున్నాము. సో, సెపరేట్ వెళ్తారు స్ట్రైట్‌గా. సో, ఇక్కడ చూడండి ఫ్లవర్స్‌తో ఎలా డిజైన్ చేస్తున్నారు. ఫ్రంట్‌లో సూపర్‌గా ఉన్నాయి ఫ్లవర్స్. అన్నీ బొకేలాగా పెట్టున్నారు. చూడండి అది పార్లమెంట్. అది పార్లమెంట్ మొత్తం ఫ్లవర్స్‌తోనే డిజైన్ చేస్తున్నారు. చూడండి లోపల పోలీసులు. ఇది చూడండి ఇక్కడ నుంచి దగ్గరగా. ఇక్కడ చూడండి ఇండియా మ్యాప్. సో, ఇది కూడా ఫ్లవర్స్ తో డిజైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది. ఫ్లవర్స్ మాత్రం చాలా బాగున్నాయి. సో, వాళ్ళ డిజైన్ కూడా భలే చేసుకున్నారు. సో, ఎక్కడ లేని ఫ్లవర్స్ అన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి. అస్సలు చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి.
ఈ అబ్బాయి చూడండి, అప్పుడప్పుడు అలా తలక్కుని మెరుస్తున్నాడు, లైక్ల కోసం అనుకుంటా. ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే, ఇన్ని ఫ్లవర్స్ కనిపిస్తున్నా కానీ ఇంతమంది లేడీస్ వస్తూ ఉన్నారు కానీ ఒక్కరు కూడా ఒక్క ఫ్లవర్ కూడా తుంచుకోలేదు. ఇక్కడ చూడండి, అంబేద్కర్ వాళ్ళ వైఫ్ ఫోటోలో విగ్రహాలు పెట్టున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఏదో మందిరం ఉంది, ఐ థింక్ ఇది రామ మందిరం అనుకుంటా. ఇక్కడైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ లోగో పెట్టున్నారు. సో ఇదండి, ఫ్లవర్స్ అయితే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. వాటి పేర్లు అస్సలు తెలియదు, కొన్ని మాత్రమే తెలుసు. సో మిగతా అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఎక్కడి నుండి గ్యాదర్ చేశారో ఏమో తెలియదు. అయితే ఇదండి, అటు సైడ్ నుండి వస్తే సో ఇటు సైడు, సో ఇది ఎండింగ్. సో ఇది వచ్చేసి ఫుల్ లెంత్. ఈ పార్క్లో కొన్ని స్నాక్స్, ఇంకా రకరకాల క్లాత్స్, డిజైన్స్, పులియోగర ప్యాకెట్లు, సీడ్స్, విత్తనాలు, ఇంకా కత్తెరలు, రకరకాల పూల చెట్లు ఇవన్నీ ఉన్నాయి. నేను చూపిస్తూ వెళ్తూ ఉంటా, మీరు నా వెనక ఫాలో అవుతూ చూస్తూ రండి. ఇక్కడ చూడండి, మదరు డాటర్కి ఫ్లవర్స్ ఎలా డిజైన్ చేశారు, చాలా బాగుంది. సో ఇది లాస్ట్ ఎండింగ్లో ఉంటుంది. సో ఇదండి లాస్ట్. సో ఇదండి ఫైనల్గా లాల్బాగ్. సో మేము కవర్ చేసింది ఈ సరౌండింగ్, ఆల్మోస్ట్ కవర్ చేసామనుకుంటున్నాం. సో చాలా వీడియోలలో చూసాం కానీ వాళ్ళు ఇంతగా చూపించలేదు, అక్కడక్కడ పార్ట్లుగా పెట్టున్నారు. సో మేమైతే క్లియర్ కట్గా. వీడియోగా నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అండర్ వాటర్ ఫిష్, బర్డ్స్నే చూద్దాం. ఇక్కడ చూడండి, పక్షులు ఉన్నాయి. సో వీటన్నిటికి వచ్చేసి మ్యాథ్ వేసున్నారు ఆల్రెడీ. ఇవన్నీ తినేసి బాగా భద్రంగా ఉన్నాయి. ఇది చూడండి, రెక్కలు గీరుకుంటున్నాయి. అసలు ఒకటి కూడా పలకవు, అన్నీ మొత్తుగా ఉన్నాయి బాగా తినేసి. సో ఇక్కడ చూడండి, ఇది తొండ ఊడుమో మరి ఏం తెలియదు.
సో ఇదైతే బాగా తినింది, కదలకుండా ఉంది. సో నేను కదిలిచ్చాను, అయినా కూడా అది కదలలేదు. ఇక్కడ చూడండి ఫ్రెష్ ఏ రకం పక్షులు. సో మేత అయితే వీటికి దండిగా ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు, భద్రంగా తిన్నాయి. ఇక్కడ చూడండి ఉడతలు 2 చూడు బ్రహ్మాండంగా తినేసి నిద్రపోతుంది ఒకటి, ఇంకొకటి ఆ విధంగా పడుకోమంటే ఇంకొచ్చిన వాళ్ళు ఏం పట్టించుకుంటాయి అవి. చూడండి అలా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి రామచిలుకలు. సో ఇక్కడ బాగున్నాయి. ఇప్పుడు ఇది పెద్ద చిలుక, ఇది బయటకు వదిలేసినారు. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, దాన్ని చెక్ చేసి చూసుకునేకి ఎక్కడికైతే వెళ్ళదు. సో ఇతనే చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఈ రకం పావురాలు బయటికి వెళ్ళి ట్రై చేస్తున్నాయి, ట్రై చేయట్లేదు, మమ్మల్ని చూసి భయపడుతున్నాయి. సో ఇక్కడ ఫిషెస్ ఇవైతే కలర్ఫుల్గా ఉన్నాయి. ఈ ఫిష్ ట్యాంక్లో సూపర్గా ఉన్నాయి ఇవి. సో ఈ యొక్క చేపలు, సో ఇక్కడ నుంచి చేపలన్నీ వస్తాయి, చాలా బాగుంటాయి కలర్ఫుల్గా. చూసేద్దాం వీటిని కూడా. సో వీటి గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి రొయ్యలు ఉన్నాయి. సో రెడ్ కలర్ రొయ్యలు, అండ్ ఇవి ఇసుకలో కొన్ని చేపలు ఉన్నాయి, ఇసుకలో వెళ్తాయి, ఏ రకంగా ఉన్నాయి విచిత్రంగా, ఏ చేపలో చెప్పలేము. సో ఇక్కడైతే రొయ్యలు తిరుగుతున్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఎల్లో కలర్ ఫిష్లు బాగున్నాయి. ఈ ట్యాంకులో చూడండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, ప్రతి చేప కలర్ఫుల్. ఇక్కడ చూడండి కొన్ని తాబేళ్ళు ఉన్నాయి, చిన్న తాబేళ్ళు అవి, చాలా చిన్న పిల్లలు, టార్టాయిస్ అంటారు. చూడండి బిక్కర చూస్తున్నాయి, అసలు నీళ్ళు ఎక్కువ లేవు వాటికి. ఇంకపోతే ఇక్కడ అండర్ వాటర్ ఫిష్ టన్నల్. సో ఇక్కడ ఉంటాయి బీభత్సంగా పెద్ద పెద్ద చేపలు ఉంటాయి ఇక్కడ అండర్ వాటర్. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇగో పెద్ద చేపలు అండి, ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, అట్లా అనిపించింది వాటిని చూసినప్పుడు. సో చాలా బాగున్నాయి పెద్ద చేపలు అయితే. సో ఇవి జస్ట్ ఇంట్రడక్షన్, ఇంకా కొంచెం లోపలికి వెళ్ళే కొంది ఈ టన్నల్ లాగా ఉంది అది. సో మా పైన నెత్తిని తిరుగుతూ ఉంటాయి, అన్నీ రౌండ్లు వేస్తూ ఉంటాయి. సో ఈ టన్నల్ ఇంకా లోపలికి వెళ్ళే ముందుగా ఇంకా చాలా పెద్ద చేపలు కనిపిస్తాయి. అవి చూడండి ఫిష్ చాలా పెద్దది. ఇవి చూడండి సైన్యం లాగా ఉన్నాయి. ఈ పక్క సిపాయిలు, ఇక్కడ చూడండి యుద్ధానికి రెడీగా ఉన్నారు. కొంచెం ముందుకెళ్తే ఈ టన్నల్లోనే ఇక్కడ ఉంటాయి చూయి. ఇవి చూడండి చిన్న ఎంత కలర్ చేపలు, చాలా చిన్నగా ఉన్నాయి కలర్ చేపలు, సూపర్ ఉన్నాయి. ఇవన్నీ చిన్న, ఇటు సైడ్ అన్ని చిన్నవి ఉన్నాయి. సో ఇక్కడ చూడండి
చూసేకి చాలా బాగున్నాయి. సో ఇటు సైడ్ చూడండి, అబ్బా! ఎన్ని జలపిల్లలు. జలపిల్లలు అంటారు మా సైడ్. సో ఇది చూడండి, పెద్ద సంత ఉన్నట్టుంది. సూపర్‌గా ఉన్నాయయితే. కలర్‌గా లేవు గానీ దండిగా అయితే ఉన్నాయయితే. బాగా భలే సాకుతున్నారు వీటిని. సో ఇంతవరకు చిన్న పిల్లలైపోయాయి. ఇక్కడ నుంచి చూడండి చాలా పెద్దయి. ఇటు చూస్తేనే భయమేసిందయితే. అంత పెద్దగున్నాయి. ఇంకా పెద్ద పెద్ద చేపలున్నాయి. ఒక్కొక్కటి 5 కేజీలు, 10 కేజీలు పడతాయి. ఇవి గాని అయితే కర్రీకి, ఫ్రైకి అయితే బాగుంటాయి. సో ఫైనల్లీ వీడియో ఇదండి. లాల్బాగ్ అంతా కవర్ చేసాము అనుకుంటున్నాము. సో ఇక్కడ ఫిష్లు అంతా చాలా బాగున్నాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంది.